హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా స్టైల్లో నేను వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది రిక్వెస్టెడ్ వీడియో. లాస్ట్ టైం నేను ఆరుష్ బర్త్డేకి బిర్యానీ చేసినప్పుడు అడిగారనమాట. మీరు వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారు, ఓవెన్లో దమ్ ఎలా పెడతారు, టెంపరేచర్ సెట్టింగ్స్ అవన్నీ చెప్పండి, ఒకసారి కంప్లీట్ వీడియో చేసి చూపించండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను ఈరోజు నా స్టైల్లో నేను వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈసారి కూడా చాలా బాగా వచ్చింది, టేస్టీగా అండ్ పొడి పొడిగా వచ్చింది. సో ఈ బిర్యానీ నేను ఎలా చేశానో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోకి నేను 7 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో దానికి 14 కప్స్ వాటర్ పోసుకున్నాను అనమాట, 1:2. ఈ రైస్ కుక్కర్లో అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది. సో అందుకని నేను 7 కప్స్కి 14 కప్స్ వాటర్ తీసుకున్నాను. తర్వాత అందులో జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఒక చెక్క, అలాగే లవంగాలు ఒక 4-5 లవంగాలు, ఒక 4 ఇలాచీస్, 2 స్టార్, తర్వాత ఒక 2 మరాఠీ మొగ్గ వేసుకున్నాను. అలాగే బే లీఫ్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట బిర్యానీ రైస్లోకి. సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. మీ దగ్గర ఏ అయితే బిర్యానీ మసాలాస్ ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ వేసుకొని సాల్టు, అలాగే ఆయిల్, పచ్చిమిరపకాయ ఇవి వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా సరిపోతే మీకు రైస్ అనేది బాగుంటుంది అనమాట టేస్టు. సో అంతా కలబెట్టుకున్న తర్వాత టేస్ట్ చూస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత లాస్ట్లో మేస్ వేయడం మర్చిపోయాను. సో మేస్ వేసుకున్నాను అనమాట. ఇంకా 2 మేస్. ఇలా మీ దగ్గర ఏ మసాలాస్ అయితే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. సో అవన్నీ వేసేసుకొని ఇంకా వైట్ రైస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేశాను అనమాట. సో చాలా పొడిగా అవుతుంది రైసు. తర్వాత సోయా చంక్స్ని నేను హాట్ వాటర్లో పోసి కొంచెం సేపు సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. వెజ్ బిర్యానీ కాబట్టి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో బిర్యానీ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను. సో ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఆయిల్లో వేసినప్పుడు ఎగిరి పడుతూ ఉంటాయన్నమాట ఆయిల్. సో కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిది. నేను కొంచెం హైలో పెట్టి చేశాను, కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయాయి అనమాట. మీకు కావాలంటే కొంచెం త్వరగానే తీసేయచ్చు. సో 2 వైపులా నేను పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు నా దగ్గర బీన్స్, క్యారెట్ అండ్ పొటాటో వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. సో వాటితో పాటు పన్నీర్ అండ్ సోయా చంక్స్ వేసి నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బీన్స్ వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బీన్స్ వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో క్యారెట్ అండ్ పొటాటో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి తిప్పుకుంటూ ఉంటే మనకి త్వరగా వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ నాకు పర్సనల్గా అయితే ఇలా ఆయిల్లో షాలో ఫ్రై చేసుకుంటే ఇష్టం. ఉడకబెడితే ఏంటో కొంచెం మెత్తగా చప్పగా అనిపిస్తాయి. సో ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని మనం బిర్యానీ చేసుకుంటే వెజిటేబుల్స్ తినేటప్పుడు బాగా టేస్ట్ ఉంటాయన్నమాట. సో తర్వాత ఈ వెజిటేబుల్స్లో కావాల్సినంత మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ మనం 80-90% వరకు ఈ వెజిటేబుల్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. సో అవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా మిగతా మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకుంటున్నాను. చెక్క, లవంగ, ఇలాచి, బే లీఫు, ఇలా కొన్ని బిర్యానీ మసాలాలు వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులో నేను ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్
కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అవి వేసుకున్నాను. ఇక్కడ నేను 2 ఆనియన్స్ అలాగే ఒక 3 or 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఇవన్నీ నేను ప్రాసెసర్లో చాప్ చేశాను కాబట్టి మీకు గ్రీన్ చిల్లీస్ కనిపించకపోవచ్చు. నేను ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అవి చాలా కారంగా ఉన్నాయి. సో ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్, తర్వాత నేను షాన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. సో ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఈ బయట స్టోర్లో తెచ్చిన ఆనియన్స్ అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్. సో అవి వేసుకున్నాను. సో అవన్నీ వేసుకొని కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. నా దగ్గర గడ్డ పెరుగు ఉన్నిందనమాట. సో అది వేసుకుంటున్నాను. సో నేను ఒక పెద్ద కప్పు నిండా పెరుగు తీసుకున్నాను అనమాట. నేను మెజర్మెంట్స్తో ఏం చెప్పట్లేదు. నేను ఎక్కువ నాకు మెజర్మెంట్స్తో వంట చేయలేను అనమాట. సో నేను ఎప్పుడూ కూడా అందాజ్ ప్రకారం చేస్తూ ఉంటాను అనమాట, చెక్ చేసుకుంటూ. సో నేను వేసిన ఆ గెంటితో ఒక 4-5 టైమ్స్ నేను పెరిగేసి ఉంటానన్నమాట, చూసుకుంటూ. మరి గట్టిగా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ అలా పెరుగు వేసుకున్నాను. సో దానికి కావాల్సిన సాల్ట్, ఆ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాము, అలాగే వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం. సో దానికి తగ్గట్టు ఈ గ్రేవీలో వేసుకోండి. సో తర్వాత పెరుగు వేసిన తర్వాత మసాలా బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 1 to 2 minutes అలా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలుతుందనమాట. సో అలా ఆయిల్ కొంచెం పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసి బాగా కలపెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ గట్టిగా అనిపిస్తే అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొంచెం బటర్ వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఈ సోయా చంక్స్ మనం ఇందాక వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా. సో నీళ్ళు ఏం లేకుండా బాగా పిండేసి ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకుంటున్నాము. తర్వాత అందులో నేను ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను. అవి 2 వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత అందులో ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మనకి రైస్ రెడీ అయిపోయింది, అలాగే వెజిటేబుల్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒకదానిపైన ఒకటి లేయర్గా వేసుకొని ఓవెన్లో దమ్ చేసుకుందాము. సో అప్పుడు మనకి వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో అందుకోసం నేను ఫస్ట్ ఇక్కడ ఓవెన్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. 380లో పెడుతున్నాను అనమాట. 380 Fahrenheit పెడుతున్నాను. ఒకవేళ మీరు మామూలుగా పెట్టుకుని అయితే 180 degrees అలా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 380 Fahrenheitలో పెడుతున్నాను. సో ఇప్పుడైతే ప్రీ హీట్ అవుతుంది. సో ఆలోపు మనం ఇక్కడ ఈ ట్రేని రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఒక అల్యూమినియం ట్రే తీసుకొని అందులో నేను బటర్ అప్లై చేసుకుంటున్నాను, కింద ఏది స్టిక్ అవ్వకుండా. సో కొంచెం ఇట్లా బటర్ అప్లై చేస్తున్నాను.
తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ రైస్, దానిపైన ఈ వెజిటేబుల్స్, తర్వాత మళ్ళీ రైస్, తర్వాత వెజిటేబుల్స్, మళ్ళీ లాస్ట్లో ఒక లేయర్ రైస్. ఇలా మనం 2 లేయర్స్ దాకా వేసుకుంటామన్నమాట. సో ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ చేసుకునే పని అయితే చిన్న చిన్న ట్రేస్లో జస్ట్ ఒక 1 లేయర్ అలాగైనా వేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిక్స్ మొత్తం లేయర్గా వేసుకున్నాను. దానిపైన కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను అక్కడక్కడ. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తర్వాత దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం నేను కుంకుమ పువ్వు, పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు అనమాట. సో కలరింగ్ కోసం అది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మీరు పైన ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దానిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకుంటున్నాను. మొత్తం 2 లేయర్ రైస్ వస్తుంది, 2 లేయర్ వెజిటేబుల్స్ వస్తాయి అన్నమాట. పైన లేయర్ అంతా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం నిమ్మరసం, బటర్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి. సో చూసారు కదా ఎలా వేసుకున్నామో 2 లేయర్స్ లాగా. సో మొత్తం అన్నీ వేసేసుకున్నాము. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకా ఓవెన్లో మనం దమ్ చేసుకుందాము. సో దమ్ కోసం ఏం చేస్తామంటే ఈ ట్రే పైన అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఎటువంటి హోల్స్ లేకుండా నీట్గా గాలి అనేది పోకుండా నీట్గా మొత్తం కవర్ చేసుకోవాలి. హోల్స్ అనేవి లేకుండా బాగా టైట్గా మనం ఇలా ఈ ఫాయిల్తో కవర్ చేసుకోవాలి ట్రే అంతా కూడా. అప్పుడే మనకి దమ్ అనేది బాగా పడుతుంది అనమాట, బాగా స్టీమ్ అవుతుంది లోపల. మీరు కావాలంటే ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చు పైన. నేనైతే ఓన్లీ 1 లేయర్ వేసాను. ఇంకా సైడ్లో కొంచెం తక్కువ అనిపించింది, అందుకని చెప్పేసి అది కూడా కవర్ చేస్తున్నాను నీట్గా. సో ఇలా మొత్తం నీట్గా మనం టైట్గా కవర్ చేసుకున్న తర్వాత ఫాయిల్తో ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టేద్దాం. సో ఆల్రెడీ ప్రీ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టైమర్ని సెట్ చేద్దాము ఎన్ని మినిట్స్ అని చెప్పేసి. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక 40 మినిట్స్ని టైం సెట్ చేస్తున్నాను. 380 ఫారెన్హీట్లో ఒక 40 మినిట్స్ నేను టైం సెట్ చేసుకున్నాను అనమాట. 40 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము.
ఆఫ్టర్ 40 మినిట్స్ మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, చాలా వచ్చింది. 40 మినిట్స్ మనం పెట్టాం కాబట్టి బాగా స్టీమ్ అయిందనమాట లోపలంతా రైస్. నార్మల్గా మనం గిన్నెలో డైరెక్ట్ గ్యాస్ మీద చేసుకుంటూ ఉంటాం కదా, చుట్టూ అంతా గోధుమ పిండి పెట్టేసి మనం స్టీమ్ దమ్ చేస్తూ ఉంటాం కాబట్టి, అలా మనం డైరెక్ట్గా గ్యాస్ మీద చేసేటప్పుడు కొత్త వాళ్ళకి మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే కింద బర్న్ అవుతుందని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటాం బిర్యానీ చేసేటప్పుడు. కింద ఇంకోటి ప్యాన్ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాం. బట్ ఇలా ఓవెన్లో దమ్ చేసుకుంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో చూస్తున్నారు కదా, వెజ్ దమ్ బిర్యానీ చాలా బాగొచ్చింది. చాలా టేస్టీగా ఉన్నిందనమాట, పొడి పొడిగా. సో మనకి యూఎస్లో అందరికీ కన్వెన్షన్ ఓవెన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసి ఒక 380 ఫారెన్ హీట్లో 40 మినిట్స్ పెట్టాను అనమాట. 40 మినిట్స్ దమ్ చేశాను. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇదే వెజ్ దమ్ బిర్యానీ, చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.